వెల్కమ్ టు కాన్సెప్ట్ మ్యాథ్స్ క్లాస్. -3 + 5 ఇంటిజర్ రేట్స్ని మనం ఈ విధంగా చేద్దాం. -3 కాబట్టి 3 నెగిటివ్స్ వేస్తాం, అంటే 3 మైనస్లు 1 2 3. +5 అంటే ప్లస్లు 5 1 2 3 4 5 వేస్తాం. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ 0 అవుతుంది. అలాగే నెగిటివ్ పాజిటివ్ 0 నెగిటివ్ పాజిటివ్ 0. మనకి ఇంకా 2 పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ మనకి 2 అవుతుంది. ఇదే సమ్ని మనం నంబర్ లైన్ పైన కూడా డ్రా చేసి చెప్పొచ్చు. నంబర్ లైన్ డ్రా చేస్తాం, 0 రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూస్ వేస్తాం, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వాల్యూస్ వేస్తాం, -1 -2 -3 ఇలా. ఇప్పుడు మనం 3 దగ్గర -3 దగ్గర నుంచి స్టార్ట్ చేసి +5 ఉంది కాబట్టి +5 ఉంటే కుడివైపు వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. మైనస్ ఉంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. +5 ఉంది కాబట్టి -3 నుంచి 5 స్టెప్స్ వేస్తాం, 1 2 3 4 5. మనకి ఆన్సర్ 2 అవుతుంది. అదేవిధంగా దీన్ని ఇంకొక విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మైనస్ అంటే అప్ అని, ప్లస్ అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయని అనుకుంటే, మనం ఒకరికి 3 రూపాయలు అప్పు ఉన్నాం, మన దగ్గర 5 రూపాయలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న 5 రూపాయల్లో అప్పు 3 రూపాయలు తీసేస్తే ఇంకా మన దగ్గర 2 రూపాయలు ఉంటాయి కాబట్టి ఆన్సర్ మన దగ్గర 2 రూపాయలు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ +2 అవుతుంది. ఇదే విధంగా మనకి -2 -3 ఈ రెండు కూడా నెగిటివ్ నంబర్స్ కాబట్టి దీన్ని మైనస్ మైనస్, అలాగే దీన్ని మైనస్ 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 అని రాస్తాం. టోటల్ మనకి 5 మైనస్లు ఉన్నాయి కాబట్టి -5 ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఒకరికి 2 రూపాయలు అప్పు అన్నాం, ఇంకొకరికి 3 రూపాయలు అప్పు అన్నాం, మొత్తం 5 రూపాయలు అప్పు అంటే మైనస్ పెడతాం, 5 రూపాయల అప్పుని -5గా రాస్తాం. ఈ విధంగా మనం ఈ ఇంటీజర్స్ యొక్క